వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు కుప్పం కొత్తపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. చిత్తూరు కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎంఎం మహల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న నారా భువనేశ్వరి. స్మార్ట్ విద్యుత్ మీటర్లు వెంటనే రద్దు చేయాలంటూ సిపిఎం నాయకులు ఆందోళన. హన్మకొండ పిఎస్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ నందు ఒక హౌస్లో దొంగల హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే ఆత్మకూరు మండలం గుడెప్పాడ్లోని పద్మావతి గార్డెన్స్ నందు నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు నిలుస్తున్నాయని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణంలోని జామా మసీద్ నందు మరియు ఆత్మకూరు మండలం గుడెప్పాడ్లోని పద్మావతి గార్డెన్స్ నందు నిర్వహించిన ఇఫ్తార్ విందులో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలాహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరారు. ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒకటేనని మనుషులంతా సోదర భావంతో ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రజలు మరియు పరకాల నియోజకవర్గం ప్రజలపై అల్లా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరారు. కర్నూలు నగరంలోని విద్యుత్ సౌధ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ట్రాప్ ఛార్జీలను పెంచుతూ వినియోగదారులపై భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగదారులపై రూపం ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని అన్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా అధిక విద్యుత్ వినియోగంతో ప్రజలపై భారం పడుతుందన్నారు. ఇలాంటి స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మెడికల్ షాప్ స్మార్ట్ మీటర్ పెట్టక ముందుకి ఇప్పటికి 500 రూపాయలు పెరిగింది. ఇక 30,000 వచ్చింది. మన వాళ్ళు అంటున్నట ఎట్లా పడుకోవాలో తెలుసుకోవాలి. ఏం పడుకోవాలబ్బా? అప్పుడు వెళ్ళింది ఇప్పుడు వెళ్ళింది. అంటే మా కోరిక రద్దు చేయాలి, రద్దు చేయాలి. సార్ వారు మీటింగ్ వెళ్ళారు. నేను వారి తరఫున రావడం జరిగింది. మీ విన్నపాన్ని ఖచ్చితంగా ఎలా తీసుకొని మీ ఆశయాలను నెరవేర్చడానికి మేము కూడా కృషి చేస్తామని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద ట్రూ అప్ ఛార్జీల రూపంలో, సర్దుబాటు ఛార్జీల రూపంలో, ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో, సర్వీస్ ఛార్జీల రూపంలో రకరకాల పేర్లు పెట్టి ప్రజల మీద విపరీతంగా భారం వేస్తుంది. దానికి తోడు స్మార్ట్ మీటర్లు బిగిస్తుంది. ఇప్పుడే ఆ బిగించిన అనుభవం వ్యాపార సముదాయాల్లో చాలా నెగిటివ్గా ఉంది. 600 వచ్చే దగ్గర 1000 వస్తుంది, 1000 వచ్చే దగ్గర 10,000 వస్తుంది, 3,000 వచ్చే దగ్గర 30,000 వచ్చింది. ఆ రకంగా స్మార్ట్ మీటర్లు అనేవి ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదు, ప్రజలకు నష్టం. అవి కేవలం అదానీ కంపెనీకి మాత్రమే లాభం. అదానీ కంపెనీ లాభాల కోసం పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ప్రజల పక్షాన అదానీ కంపెనీ కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి అని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీకి ఒక మాట ఇచ్చాడు. అదానీ ఇచ్చినటువంటి 1750 కోట్ల లంచం తీసుకొని సెకీతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం వల్ల రాబోయే కాలంలో ప్రజల మీద 1,25,000 కోట్ల భారం పడుతుంది. ఇది మేము చెప్తున్న మాట కాదు, చంద్రబాబు కూడా చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అప్పుడు అన్నాడు మేము ఒప్పందం రద్దు చేస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ ప్రయోజనాల కోసమా లేదా జగన్మోహన్ రెడ్డి కాపాడడం కోసమా దేనికోసమో తెలియదు, ఆ సెకీ ఒప్పందం రద్దు చేయడం సాధ్యం కాదు అని చెప్తున్నాడు. ఎవరైనా ఒక 10 రూపాయలు 1000 రూపాయలు 2000 లంచం తీసుకుంటే జైల్లో వేస్తారే,
మరి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు లంచం తీసుకున్నాడే, కళ్ళెదురు కనిపిస్తూ ఉంది. చంద్రబాబు గారు మీకు కనిపించట్లేదా అని చెప్పేసి అడుగుతున్నాం. కాదు, అదాని కోసం మీరు జగన్ ఇద్దరు కుమ్మక్కయ్యారా? మీ బాస్ నరేంద్ర మోడీ ఆ రేఖేమైనా డైరెక్షన్ ఇచ్చాడా? అందుకని మేము ప్రజల పక్షాన కోరుతున్నాం, అదాని కోసం పనిచేయొద్దు, నరేంద్ర మోడీ కోసం పనిచేయొద్దు, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి, రాష్ట్ర ప్రజల భారాలు తగ్గించండి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి, ట్రోప్ ఛార్జీలు రద్దు చేయండి, విద్యుత్ ధరలు తగ్గించని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతూ ఉన్నాం. వ్యతిరేకంగా సఖీ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి, ట్రోప్ ఛార్జీలు సర్ఛార్జీలు రద్దు చేయాలని అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర సిపిఎం పార్టీ ఆందోళన చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు కర్నూలు విద్యుత్ సౌధ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతూ ఉన్నాం, అయ్యా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ట్రోప్ ఛార్జీలు సర్ఛార్జీలు వేసినప్పుడు బాధుడే అని చెప్పి బ్యానర్ బట్టి చంద్రబాబు నాయుడుతో సహా ఆయన కొడుకు లోకేష్తో సహా మంత్రులు అందరూ గల్లీ నుంచి అమరావతి దాకున్నట్టు నాయకులందరూ కూడా వీధిన తిరిగారే. మరి అవే సర్ఛార్జీలు అదే ట్రోప్ ఛార్జీలు మళ్ళీ మీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికంటే ఎక్కువ పెరిగాయి, ఒక యూనిట్కి 40 పైసలు అదనంగా వేస్తున్నారే, దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఎన్నికల ముందు రద్దు చేస్తామని చెప్పినట్టు మాట ఏమైంది అంటే, టీడీపీ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు కలిసిపోయి ఈరోజు పరిపాలన చేస్తున్నారా? జగన్ పరిపాలన చేస్తున్నాడా, చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నాడా? సమాధానం చెప్పాలని చెప్పి మేము చంద్రబాబుని కోరుతా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తూ ఉంటే జగన్ చేసుకున్నట్టు అన్ని ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే శక్తి ఒప్పందం ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలపైన కోట్లాది రూపాయల భారం వేసేటువంటి విధానం ఏదైతే ఉందో అది తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేసింది. ఆ భారాలు మోయలేక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మళ్ళీ పాతకాలపు రోజులు వస్తాయన్నట్టు భయం కూడా ఈరోజు ప్రజలు వెంటాడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, సఖీ ఒప్పందాన్ని రద్దు చేయండి, స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని ఉపసంహరించుకోండి, అట్లే ట్రోప్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జనగామ జిల్లా దేవరుప్ల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను జ్యోతి వెలిగించి పిఎస్పిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మండల ఎంఈఓ కళావతి. ఈ సందర్భంగా కృష్ణమూర్తి గౌడ్ ఎంఈఓ కళావతి మాట్లాడారు. తను చదువుకున్న పాఠశాలకు తన వంతుగా సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. నేటి బాలలే రేపటి భావితర పౌరులు అని అన్నారు. విద్య వెలకట్టలేనిదని, విద్యకు తోడ్పాటును అందించవలసిన అవసరం సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు, విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మండలంలోని పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు తన వంతు కృషి చేస్తామని అన్నారు. గౌరవ ఎంఈఓ మేడం గారు వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఫోటో పట్టుకోండి అన్న. వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అందరూ క్లాప్స్ గట్టిగా. 1 2 1 2 3 1 2 1 2 3 2 1 2 3. మనకు విద్య నేర్పిన బడిలో ఖర్చు పెట్టడం కోసం నేను నా వంతు సహాయంగా ఈరోజు ఈ పాఠశాల సంబంధించిన మినరల్ వాటర్ ప్లాంట్కు సంబంధించిన ఖర్చును భరించడం జరిగింది. అదేవిధంగా సంవత్సరానికి దానికి ఎంతైతే మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుందో అది కూడా భరిస్తామని చెప్పి మనం భరోసా కల్పించాం. ఇంకా కొన్ని పాఠశాలల్లో స్ట్రెంత్ విశాలంగా ఉండి మంచి భవిష్యత్తు కల పిల్లలను తయారు చేసే పంతులకు పెద్ద పంతులమ్మ ఎంఈఓ మేడం గారు ఎక్కడైతే సహకారం కోరుతారో అక్కడ కూడా సహకారం చేయడానికి ప్రజలిచ్చిన అవకాశాన్ని ఈ బడిలో ఏదైతే సర్కారు బడిలో చదువుకున్న నేను కానీ నాతోటి సంబంధించిన ఎవరన్నా కానీ సహకరించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఇంకా ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరినీ తమ పిల్లలుగా భావించి వాళ్ళను మంచి ప్రయోజకులను చేసి సంబంధించిన
పాఠశాల మా గ్రామానికి కానీ కారణం ఏమిటి అంటే మనము నీటి యొక్క సహజత్వాన్ని మనం కోల్పోయామని అర్థం. అంటే కొంత కాలుష్యం ఏర్పడి ఆ నీటిని సహజంగా ఉన్న నీటిని మనం తాగలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని ప్యూరిఫై చేసుకుంటున్నాం ఇప్పుడు మన వాటర్ ప్లాంట్ల ద్వారా ప్యూరిఫై చేసుకుంటున్నాం. సో అట్లా ఒక మంచి అవకాశాన్ని ఈ పాఠశాల పిల్లలకి ఎన్జిఓ అయినటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ అందించడం అనేటువంటిది స్వాగతించదగింది. ఈ పిల్లలకు ఇది చాలా మేలు చేస్తుంది వాళ్ళ ఆరోగ్యానికి 2 రకాలుగా. ఒకటి, వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు హైజీనిక్గా అంటే పరిశుభ్రంగా ఉండడంలో వాళ్ళు మెయింటైన్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే ఎక్కడో చేతులు పెట్టేసి మళ్ళీ ఆ క్యాన్ నీళ్ళు ఒప్పుకోవడము, అట్లా తీసుకొని తాగడము అట్లా కష్టం ఉంటుంది. అదే ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ ద్వారా ఏంటంటే నేరుగా ట్యాప్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఎప్పుడు చిన్నపిల్లలకి చాలా సార్లు ఎక్కడ పడితే అక్కడ చేతులు ఇట్లా పెడతారు కాబట్టి కడుపు వచ్చే అవకాశము లేదా వాటర్ సరిగా లేకపోతే టైఫాయిడ్ లాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి తగ్గిపోతాయి. పరిశుభ్రమైన నీటి వల్ల ఒక సగము ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. మిడ్ డే మీల్స్ కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు మన దగ్గర అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో. కాబట్టి మంచి నీరు మంచి ఆహారము దొరకడం వల్ల వాళ్ళ చదువు అనేటువంటిది ప్రగతిలో ఉండడానికంటే ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 100% పిల్లల యొక్క అభివృద్ధికి వాళ్ళ ఆరోగ్యానికి సహకరించేటువంటి కార్యక్రమము. ఇంత మంచి కార్యక్రమాలను ఇంతకుముందే మాదాపురం ప్రాథమిక పాఠశాలలో కూడా ఇట్లాంటిది కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ అందజేయడం జరిగింది. ఇప్పుడు దేవరూపల ప్రాథమిక పాఠశాలలో కూడా ఇస్తున్నారు. ఇంకొక మాట ఏంటంటే శ్రీనివాస్ గారు ఇంకా అవసరమైతే స్ట్రెంత్ ఉన్నటువంటి ఇతర పాఠశాలల్లో కూడా మేము ఈ అవకాశాన్ని కలిగిస్తాము అని చెప్పారు. వారికి ప్రత్యేకించి దేవరూపల మండల విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. శుభం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజేంద్ర శేఖర్, మాజీ సర్పంచ్ డాక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించిన అనంతరం కొత్తపేటలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పటాకాయలు పేలుస్తూ స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా సత్యేంద్ర శేఖర్, డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు అండగా నిలుస్తూ వాటిని ప్రారంభించడం జరిగిందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నినాదంతో పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో నారా లోకేష్ పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. మా వంతు కృషిని మేము పార్టీకి చేస్తూ ముందు పేదలకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా వెళ్తామని తెలిపారు. సత్యన పక్కన నాకు ఫోటోగ్రాఫర్ కదా ఛానల్ న్యూస్ கொடுக்குறேன் మన సత్యనాకి அவருக்கு தானே హలో అన్నా చేసుకున్న సందర్భంగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా మన కొత్తపేట యూనిట్లో బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి
మా ప్రముఖ నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల్లో ఏమేమి కార్యక్రమాలు చేశారో అంతకు మించి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు గారి నాయకత్వంలో జరగబోతా ఉంది. ఈ 43 సంవత్సరాలు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పేదవానికి కూడు గుడ్డ నీడ కల్పించాలనే ఒక నానుడితో నందమూరి తారక రామారావు గారు పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీని ఏర్పాటు చేసినటువంటి 6 మాసాలకే ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పేదలకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలని కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతో పాటు ఆడబిడ్డలకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కార్యక్రమాలని ప్రారంభించినట్టు నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిన తర్వాత ఒకప్పుడు ఢిల్లీ వీధుల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని తాకట్టు పెట్టిన రోజుల్లో నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రానికి ఒక మంచి దిక్సూచిగా నిలబడ్డారు. ఆయన గౌరవాన్ని తెచ్చిపెట్టారు. అదేవిధంగా నారా చంద్రబాబు గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక మొదటి స్థానంలో నిలిపే విధంగా రాష్ట్ర అభివృద్ధిలో కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో కానీ పేదలకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ అన్ని వర్గాలకు బీసీ ఎస్టీ మైనార్టీ కాపు అన్ని వర్గాలకు కూడా సమన్యాయం చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఆయన యొక్క పాత్ర కీలకంగా ఉంది. రామారావు తర్వాత ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది. కుప్పం నియోజకవర్గంలో ఆయన యొక్క భాగస్వామ్యం తీసుకుంటే కుప్పం అభివృద్ధిలోనే ఒక తలమానికగా నిలిచింది. కుప్పం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా కుప్పానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా కుప్పం నియోజకవర్గం తీర్చిదిద్దినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాంటి పార్టీలో మేమంతా ఉండడం ఆ పార్టీ మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ కాబట్టి ఆ పేదల పార్టీలో మేమంతా ఉండడం మాకు అందరికీ ఒక సంహారంగా బీసీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కలిసిమెలిసి ఒకే విధంగా ఒకే మార్గంలో నడిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆయన ఆశయాల్లో రామారావు గారి యొక్క ఆశయాల్లో ముందుకు పోతూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా పటిష్టంగా పేదలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకు పోతామని, పేదరిక నిర్మూలనే మా యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎంఎం మహల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న నారా భువనేశ్వరి. ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పలహారాలు తినిపించిన భువనేశ్వరి. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన భువనేశ్వరి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టీడీపీ నేతలు సురేష్ బాబు మరియు మైనార్టీ అధ్యక్షుడు జాకీర్, మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, విస్తరణ విభాగ కమిటీ సభ్యుడు కన్నన్, నేతలు తదితరులు పాల్గొన్నారు. अल्हम्दुलिल्लाह आप सब यहाँ जोड़कर बहुत खुशी से आए हुए हैं। अब यहाँ पर आने वाले हमारे आंध्र प्रदेश के वजीर आला चंद्रबाबू नायडू साहिब के अहलिया उनकी भुवनेश्वरी मैडम साहिबा तशरीफ ला रहे हैं, आए हुए हैं। और हमारे आंध्र प्रदेश गवर्नमेंट आंध्र प्रदेश हमारे गवर्नमेंट के और एमएलसी करंजनल श्रीकांत साहेब, एपीएस आरटीसी वाइस चेयरमैन टीएस पीएसएम साहेब, बीआरडी डॉक्टर सुरेश साहेब, मनोहर साहेब और हमारे खास आदमी हैं। और टीडीपी अध्यक्ष राजकुमार साहेब, माइनॉरिटी मंडल अध्यक्ष जाकिर साहेब, एक्स कोऑपरेशन सरदार साहेब, एक्स शादी महल अध्यक्ष अंसर साहेब,
काउंसलर शबाना साहब, इन सबको हमारे मुसलमान माँ बहनों की तरफ से अस्सलाम वालेकुम और रमजान की खुश मुबारकबादी देते हैं और हम सब आपको हले दिल से शुक्र अदा करते हैं। आज खुश मुबारकबादी ये है कि हमारे मैडम चंद्रबाबू नायडू की बीवी यानी कि भुवनेश्वरी मैडम जी साहिबा हमारे इफ्तियार में शामिल हो चुकी हैं। इफ्तियार की शान बढ़ चुकी है जो हमारे मैडम जी ने हमारे मुसलमानों के लिए खासकर ख्याल रखकर और हमारे कपड़ों को चमकाते हुए भी बहुत कुछ कर चुके हैं। सियासत दीवार रब्बना आतिना फिद दुनिया हसनह व फिल आखिरति वजअलना मिन तखिना इमाम या अल्लाह या रहमान आसमान से मनो सल्लल्लाहु फलस्तीन वालों को ऐसा ताकत तेरी रहमत से उनकी हिफाजत कर ले। या अल्लाह हम तमाम को तेरे आगोश में ले ले। या अल्लाह हम तमाम की तो मदद फरमा। या अल्लाह हमारे बच्चों की नेक नसीब कर। या अल्लाह हमारे बच्चों को हिदायत की फैसले अता फरमा। या अल्लाह इस मजमूए में जो लेने वाले हैं इस गांव में दुनिया की डिग्री के लिए कॉलेज हैं। या अल्लाह मदद से अल्लाह कुरान की डिग्री के लिए मदद से करते हैं। या अल्लाह हमारी मदद फरमा, मस्जिदों की हिफाजत फरमा। आराम से इफ्तियारी जिक्र करते हुए इफ्तियारी और भी हमें साथ देना, हमारे लिए आसान फरमा। या अल्लाह उनका साथ देना हमारे लिए आसान फरमा। या अल्लाह इस गाँव की जिम्मेदारी देकर रखा है। या अल्लाह भुवनेश्वरी हमारी बहन जी को जिम्मेदारी देकर रखा है, उनको पूरा निभाना आसान फरमा। హన్మకొండ పిఎస్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ నందు ఒక హౌస్లో దొంగల హల్చల్. ఇంతేనా కర్నూలు పట్టణం కల్లూరు రోడ్డు త్రిగుణ క్లాక్స్ ఇన్ హోటల్ నందు నూతనమైన ట్రెండ్స్ మెన్స్ వేర్ షో రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గోడ్చెర్తిరెడ్డి, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు గౌర్ వెంకటరెడ్డి, బీవీ ముఖ్య అతిథులుగా హాజరై ట్రెండ్స్ మెన్స్ వేర్ షోరూమ్ను ప్రారంభించారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే గోడ్చెర్తిరెడ్డి మాట్లాడారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకొని యువతకు నచ్చే విధంగా వివిధ రకాల నూతన వెరైటీ డిజైన్లతో 99 రూపాయల నుండి
999 వరకు మధ్యతరగతి వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా నాణ్యతతో కూడిన టీషర్ట్స్, జీన్స్ పాయింట్స్, పెయింటింగ్ షేడ్స్, ఫార్మో పాయింట్స్, షర్ట్స్, వివిధ రకాల వస్త్రాలు ఈ నెల 28వ తారీఖు నుండి ఏప్రిల్ 8వ తారీఖు వరకు ఈ ఆఫర్ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని కర్నూలు పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కర్నూలు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలను పెట్టినందుకు షోరూమ్ యజమానానికి ధన్యవాదాలు తెలిపారు. सर लिखिए मैम लिखिए షోరూమ్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దీనికి పెద్దలు బివి రెడ్డి అంకుల్ గారు, అలాగే సోమశెట్టి అన్న గారు, అలాగే గౌరీ వెంకటరెడ్డి గారు, మేము అందరం కలిసి ఈ షాపు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషము. వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. చాలా ఇక్కడ గతంలో 3 years బ్యాక్ హైదరాబాద్లో కూకట్పల్లిలో చిన్న షాప్ ఓపెన్ చేసి అట్లే పెరుగుకుంటూ వచ్చి ఈరోజు మన కర్నూలులో మనందరికీ అందుబాటు అయిన సరసమైన ధరల్లో మధ్యతరగతి కుటుంబీకుల కాడ నుంచి అందరూ కొనే విధంగా కేవలం 99 రూపీస్ నుంచి 999 వరకు అన్ని రకాల టీషర్ట్స్, షర్ట్స్, పాయింట్స్ అన్నీ అందజేయడం జరుగుతుంది. ఇక్కడే వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మడం కూడా, అందుకే ఇంత తక్కువ ధరకు ఇవి అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. మనం ఒక చిన్న కొనాలంటే కూడా ఈరోజు వేలల్లో ఖర్చు అవుతుంది. అటువంటిది అందరికీ పేదలకు కూడా అందుబాటులో ఉండే రకంగా ఇక్కడ షోరూమ్ మన కర్నూలులోకి అందుబాటులోకి వచ్చింది. కాబట్టి కర్నూలు నగర ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. అంతేకాకుండా మనకు 2 daysలోనే పండుగలు ఉన్నాయి, ఉగాది, రంజాను. కాబట్టి అందరూ కొత్త బట్టలు కొనుక్కోవడం ఆనవాయితీ. కాబట్టి అందరూ ఈ కర్నూలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ మనకు సరసమైన ధరల్లో లభిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ మీ పేరు వరద వాళ్ళు, రాహుల్ వీళ్ళంతా కలిసి అబ్బాస్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషం. ముందు కూడా ఇంకా ఇలాంటి షోరూమ్లు ఎన్నో ఓపెన్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. 99 నుంచి వెళ్ళి 1000 వరకు అయితే ఆఫర్స్ నడుస్తున్నాయి. మనం 899లో 2 జీన్స్ ఇస్తున్నాం, 1000లో 5 షర్ట్స్ ఇస్తున్నాం, 15 టీషర్ట్స్ 1000లోనే ఇచ్చేస్తున్నాం. ఇంకెన్నో ఆఫర్స్ ఉన్నాయి మన దగ్గర అయితే. బ్యాగీ ప్యాంట్స్, ప్లెయిన్ జీన్స్, ప్రింటెడ్ షర్ట్స్ ఎన్నో అయితే అన్ని అవైలబుల్ ఉన్నాయి. యూత్కి నచ్చినట్టు మొత్తం అన్ని పండుగలకైతే నచ్చినట్టు అందరికీ దొరుకుతాయి. వర్ధన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.